ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనను ఈ కేసు నుంచి తప్పించాలంటూ ఆమె దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. దీంతో ఆమె ఇకపై ట్రయల్ కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిన అనివార్య పరిస్థితి శ్రీలక్ష్మికి ఏర్పడింది. సార్ వెంకటేశ్వర గారు, ఇది చూస్తే ఏదైతే కథనం ఉందో చివరి 4 లైన్లు చూస్తే ఆశ్చర్యం అనిపించింది సార్. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉన్నటువంటి ధర్మాసనం ఈ కేసుని మేము పొరపాటున వేరే కేసుగా భావించి స్టే ఇచ్చాము, స్టే వలన వాళ్ళు లబ్ధి పొందారు, రిలీఫ్ పొందారు, ఎంజాయ్ చేశారు, ఈ పదం కూడా వాడారట. రిలీఫ్ని వాళ్ళు మేము ఇచ్చిన స్టేని ఎంజాయ్ చేశారు, పొరపాటు జరిగింది, ఇది ఆ కేసుని అనుకోలేదు. బట్ ఏదేమైనా సిబిఐ వాదించిన వాదనలకి బెంచ్ అగ్రీ అయింది. కింది కోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన దానికి ఏదైతే డిశ్చార్జ్ పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టేసిందో సుప్రీంకోర్టు సమర్థిస్తూ సుప్రీంకోర్టులో వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ కూడా కొట్టివేసింది. ఎంక్వైరీస్ జరగాలని చెప్పడం. సో సార్, మీరు అడ్వకేట్గా ఉన్నారు కదా, ఎలాగ ఇదవుతారు సార్? నేను ఇది మీడియాకు వచ్చిన కొత్తలో ఓబులాపురం మైనింగ్ కేసుని చాలా ఇంట్రెస్టింగ్గానే నేను దీన్ని స్టడీ చేశాను. ఇంత అన్యాయమా? బోర్డర్ లైన్లు కూడా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బోర్డర్ను కూడా చెరిపేసి ఒక చోట మైనింగ్ లీజులు ఇస్తే ఇంకొక చోట తవ్వేసి, ఎందుకంటే అప్పట్లో స్టీల్కి బాగా డిమాండ్ ఉందని చెప్పేసి అప్పుడు ఒలింపిక్స్ కూడా చాలా అవసరం పడింది. క్వాలిటీ ఆఫ్ ఐరన్లో కూడా తేడా వస్తుందట ఏరియా టు ఏరియా. అడ్డం వచ్చిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక టెంపుల్ను కూడా కొట్టేసిన గాలి జనార్దన్ రెడ్డి కేసు ఎంత సంచలనమో తెలుసు. ఒక జడ్జికి 5 కోట్ల రూపాయలు లంచం ఇస్తే బెయిల్ విషయంలో అది కూడా దొరికిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అతనికి 7 సంవత్సరాలు జైలు ఇస్తే దాని మీద కూడా స్టే తెచ్చుకున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. మరి అటువంటి కేసులో సుప్రీంకోర్టులోనే ఏ రకంగా వేరే కేసు అని అనుకుంటారనేది ఆశ్చర్యం అనిపించింది సార్. ప్లీజ్. సురేష్ గారు, నేను ఇందాక దీని గురించి చెప్పాయా. యాక్చువల్గా ఏంటంటే మామూలు ట్రయల్ కోర్టు వచ్చింది, ఆవిడ డిశ్చార్జ్ బిడ్ని అలౌ చేసేసింది, ఆవిడ ముద్దాయిగా తీసేసింది. దాని మీద సిబిఐ హైకోర్టుకి వెళ్ళేటప్పటికి హైకోర్టు ఏం చేసింది, కింద కోర్టు ఇచ్చిన తీర్పు తప్పు, ఆవిడ ముద్దాయిగా కొనసాగించి చర్యలు తీసుకోవాల్సిందేను, కొనసాగించాల్సిందని హైకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏం చేసింది, ఒక పక్కన ట్రయల్ కోర్టు ఆర్డర్ ఉంది, ఓ పక్కన హైకోర్టు ఆర్డర్ ఉంది. ఒకటి ఏంటంటే ఆవిడ ముద్దాయిగా తీసేసేయమనేటువంటి ఆర్డర్ ట్రయల్ కోర్టు ఆర్డర్ కాదు, ఆవిడ ముద్దాయిగా అట్టుపెట్టి విచారణ చేయమని ఆర్డర్ అనేది హైకోర్టు ఆర్డర్. ఈ 2 కోర్టు ఆర్డర్ల మీద ఆర్గ్యుమెంట్ చెప్పినప్పుడు దాన్ని ఎక్స్ పార్టీ ఆర్డర్ అంటారు. అంటే అవతల సైడ్ వాదన వినకోకుండా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇవాళ గొప్పతనం ఏంటంటే న్యాయ వ్యవస్థ యొక్క ఔన్నత్యం కానీ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి గౌరవం మరింత ఇనుముడింపు చేయటానికి దే ఆర్ బోల్డ్ ఇనఫ్ టు కమ్ ఫార్వర్డ్. మేము దీన్ని సక్రమమైనటువంటి కోణం నుంచి ఆలోచించకుండా స్టే ఇచ్చి వీఆర్ అలౌడ్ ది అక్యూజ్డ్ టు ఎంజాయ్ దిస్ టైమ్ అనే మాట ఏదైతే ఉందో చాలా గొప్ప మాట. అది మనం ఎందుకంటే కరెక్టే సార్. నాకు అదే అనిపించింది. ఎట్ ది సేమ్ టైం ఎంత ధైర్యం ఉండాలి ఇంత స్థాయిలో, సుప్రీంకోర్టు స్థాయిలో. ఇవాళ మన చిన్న కేసు జరిగితేనే మన రమేష్ గారు అసలు ఒప్పుకోవట్లా. ఏదో బడ్జెట్ కోసం తారుమారు చేయాల్సినంత అవసరం ఏమి లేదు. బడ్జెట్ అంత ఏనంగా లేదు. ఉన్న రాజకీయ ప్లాట్ఫారాల మీద మాట్లాడుకునే మాటలో వేరు, డిబేట్ లో మాట్లాడే మనం కొంతన్నా విశ్వసనీయత పెట్టుకోవాలి. సరే, అది వారి విజ్ఞత, నా విజ్ఞతకు వదిలేసుకుందాం. ఇక్కడ అది సుప్రీంకోర్టు ఏంటంటే ట్రయల్ కోర్టు ఆర్డర్ ఒక రకంగా ఉంది, అప్లైట్ కోర్టు, ఫస్ట్ అప్లైట్ కోర్టు, హైకోర్టు ఆర్డర్ ఉంటుంది కాబట్టి ఎక్స్ పార్టీ ఆర్డర్గా అది స్టే ఇచ్చింది. దాన్ని ఇవాళ కరెక్ట్ చేసుకుంది. ఇక్కడ మనం విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇవాళ గొప్ప కార్టూన్ ఒకటి పార్థసారథి గారు ఒక సోషల్ మీడియాలో ఒకటి పోస్ట్ చేశాడు. ఇవాళ చాలా చక్కర్లు కొడుతుంది, మీరు చూస్తుంటారు. అదేంటంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 2019-24 మధ్యకాలంలో ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ పార్లమెంట్ సభ్యులు ఆయన ఇంటికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు ఇట్లా కొంతమంది కొన్ని సామాజిక వర్గాలైనటువంటి వ్యక్తుల్ని ఆయన ఇంట్లోకి రానియకుండా బయట నుంచోబెట్టినటువంటి ఫోటో ఒకటి ఉంది. అది బహుశా ఆయన ఫీల్ అయి ఉంటాడు పార్థసారథి గారు ఆ రోజుల్లో. నిన్న బిల్ గేట్స్ గారు వచ్చినప్పుడు వీళ్ళందరినీ కూడా పరిచయం చేసినటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ అందరినీ బిల్ గేట్స్ అంటే అపర కుబేరుడు, వరల్డ్ కుబేరుడు కింద మనం లెక్కేసుకుంటాం. ఆయన పరిచయం చేశారు. ఈ 2 ఫోటోలను ట్యాగ్ చేసి చంద్రబాబు గారు అయితే ఇది, జగన్మోహన్ రెడ్డి గారు అయితే
గేట్ అవతల చంద్రబాబు గారు అయితే బిల్ గేట్స్తో అని ఒకటి ఇవాళ సోషల్ మీడియాలో పెట్టింది. అది విపరీతంగా వైరల్ అయ్యి చక్కలు కొడుతుంది. ఇదేంటి, ఎందుకు చెప్తానండి ఈ మాట? యాక్చువల్ గా శ్రీలక్ష్మి గారి మీద సానుభూతి చూపించాలో లేదు, ఆవిడ చేసినటువంటి బాసిజానికి మనం సిగ్గుపడాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి తెలియని పరిస్థితి. బీయింగ్ యంగెస్ట్, చాలా చిన్న వయసులో ఆవిడ ఐఏఎస్ ఆఫీసర్ అయింది. చాలా చిన్న వయసులో ఆవిడికి కుల మతాలకు అతీతంగా తన సామాజిక వర్గం కానటువంటి వ్యక్తిని కూడా ఐపీఎస్ ఆఫీసర్ వివాహం చేసుకుంది. ఆవిడ గనక హానెస్ట్ గా ఉండి రికార్డు కెరీర్లో లేకపోతే ఆవిడ ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళ సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ అయ్యి ఉండేది. ఆ అదృష్టం అనేది దేశంలో అత్యంత తక్కువ మందికి ఆ ఛాన్స్ ఉంటుంది. అలాంటి అదృష్టం సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ అంటే దట్ ఈస్ ది హైయెస్ట్ పోస్ట్ ఇన్ ది హైరార్కీ, బ్యూరోక్రసీలో హైరార్కీలో అది హైయెస్ట్ పోస్ట్. అలాంటి పోస్టులో ఆవిడ వెళ్ళేది. మాటలు ఎందు ఒక్క పదాన్ని మార్చింది. క్యాపెటివ్ అనే పదం మీద ఆవిడ జీవితం మొత్తం కూడా ఇవాళ ఏమేమి సాధించింది? జైలు జీవితం చేసింది, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంది, ఉద్యోగ భద్రతను పోగొట్టుకుంది. ఇవాళ ఈ కేసు తెలియదప్పటికి ఆవిడ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇత్తుహళ్ళు చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే అది ఆల్రెడీ ఆ కేసులో గాలి జనార్దన్ రెడ్డి వారు కన్విక్టెడ్. అదే జడ్జిమెంట్ ఇంచుమించుగా అవే ఫ్యాక్ట్స్, అదే జడ్జిమెంట్. బట్ క్యాబినెట్ లో ఉన్నటువంటి క్యాబినెట్ మినిట్స్ ప్రకారం ఆవిడ చేయకుండా క్యాబినెట్ మినిట్స్ కి ఒక పదం ఉంది. ఈ పదం క్యాబినెట్ పదం అనేటువంటి యాడ్ చేయటం అనేది ఖచ్చితంగా కూడా అది లబ్ధిదారులకు, అంతిమ లబ్ధిదారులకు లబ్ధి చేకూరింది. ఆ లబ్ధిదారులు శిక్షణ ఇస్తున్నారు. లబ్ధిదారులకి లబ్ధి చేకూర్చడానికి కారణభూతురాలైనటువంటి ఈవిడ కూడా ఖచ్చితంగా అదే పరిస్థితి అనుభవించితే ఇంకా ఆవిడ జీవితంలో అత్యంత విషాదకరమైనటువంటి బాధపడాల్సినటువంటి పరిస్థితి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడాల్సిందే. ఇక్కడ మనం ఒకటి మాత్రం ఖచ్చితంగా కూడా మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మేము కూడా నాయకులు చెప్తాం, ఇవాళ జనం ఏమి తెలివి తక్కువగా ఉండాలని అనుకోద్దు. ఇవాళ మదనపల్లిలో ఒక చిన్న పాపని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇవాళ మదనపల్లి మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి అతను మాకన్నా చెప్పండి, మీరు ఎన్కౌంటర్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి స్కాముల మీద ఉదాసీన వైఖరి కానీ లేదు, కేవలం రాజకీయ వైఖరి కానీ, రాజకీయ వైఖరి ఖచ్చితంగా అవలంబించాల్సిందే. రాజకీయ వైఖరిలో తాత్సర్యం లేకుండా మనం వాళ్ళు నిర్దోషులు అయితే బయటకు వస్తారు, దోషులు అయితే శిక్ష పడతారు. కానీ ఇట్లా వెళ్ళినట్టే గఫూర్ గారు చెప్పినట్టు ఏంటంటే వ్యక్తులు, పార్టీలు మనం తర్వాత అసలు వ్యవస్థ బాగుండాలి కదా. మనం ప్రజాస్వామ్యాన్ని పెట్టుకున్నందుకు వ్యవస్థ బాగుండాలిగా. ఆ వ్యవస్థ బాగుండేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా ఇది స్పీడీ ట్రయల్ కావాలి. అందుకు కావలసినటువంటి మొత్తం కూడా ఈ గవర్నమెంట్ లో జరిగినటువంటి ఏదైతే చెప్పబడేటువంటి, నువ్వు మీరు మేము రమేష్ గారు చెప్పబడేటువంటి అవినీతి అన్నిటిపైన ఖచ్చితంగా కూడా ఒక స్పెషల్ కోర్టు వేసి త్వరితగతిన విచారించినట్టయితే ఈ రాష్ట్రానికి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం, సుపరిపాలన అందించిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వ ధ్యేయం సుపరిపాలన అందించాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. దట్ ఈస్ ఆల్సో, ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా గాడి తప్పి రాజ్యాంగ వ్యవస్థలు అస్తావ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో, రూల్ ఆఫ్ లా నశించిపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఎన్నికలకు వెళ్ళి వీటిని మేనిఫెస్టోలో చేర్చి మనం చేస్తామని చెప్పాం. కాబట్టి ఖచ్చితంగా మేము చేయాలి, చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ హామీ ఇస్తూ, ఈ మేరకి శ్రీలక్ష్మి గారి తరఫున సానుభూతి ఉంది. ఎట్ ది సేమ్ టైం న్యాయం జరిగింది, సిబిఐకి న్యాయం జరిగింది, ప్రజలు న్యాయం జరిగింది అంటే నా అభిప్రాయం. రైట్. యాక్చువల్గా అక్కడతో ఆవిడ జరిగిన దానికి చింతించడం ఆయన పెద్ద కాదు, కానీ తర్వాత ఆవిడని ఇక్కడ తీసుకున్న, మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఏపీకి తీసుకువచ్చి ఆవిడ పోస్టింగ్ ఇచ్చినప్పుడు మళ్ళీ కూడా ఆవిడ తీరు అలాగే ఉందని చెప్పేసి ఎవరో టీడీపీ వాళ్ళు, మీ జనసేన వాళ్ళు కాదు, స్వయాన వైసీపీలో కీలకమైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు అనకూడని మాటలు అన్నాడు. ఒక లేడీని అనకూడని మాటలు
తాటికి అని అదని ఇదని ఆవిడ అవును. బాసిజం మీరు అన్నారే ఒక పదం మీరు ఫస్ట్లో చెప్పినప్పుడు నాకు అర్థం ఆ బాసిజం నేను చూపించాను సార్. గఫూర్ గారు ఆ భూమన కరుణాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలను చూస్తే ఆవిడ ఏమాత్రం కూడా గుణపాఠం నేర్చుకోకపోగా ఇంకా చెలరేగిపోయి చేసింది అని చెప్పేసి అర్థమవుతుంది. మరి ఆయన మాటలు ఎంతవరకు నమ్మాలో తెలియదు కానీ ఆవిడ కట్టిన చీరలు లక్షల రూపాయల చీరలు అంటే ఆవిడ పర్సనల్, కానీ విగ్గులు మరి అవన్నీ కూడా ఇండైరెక్ట్గా ఫేవర్స్తోనే చేసుకుందన్నట్టుగా ఆయన చెప్పాడు. మరి ఏదో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖరీదు చేసి. సో మరి అంతవరకు జాలిపట్టడం కరెక్టో తెలియదు. రెండోది క్యాప్టివ్ అన్న పదం వాంటెడ్లీ అక్కడ ఆవిడ తప్పించారు కాబట్టే ఈ స్థాయిలో ఓబులాపురం మైనింగ్ కేసు అనేది అంత అవినీతి జరగడానికి ఆస్కారం కల్పించారు అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అనేది. గాలి జనార్దన్ రెడ్డి ఆ రకంగా అడ్డగోలుగా సంపాదించినటానికి అవకాశం ఏర్పడింది. సార్ ఇక్కడ నా బేసిక్ క్వశ్చన్ ఒకటే, శ్రీలక్ష్మి గారి విషయంలో సుప్రీంకోర్టు ఈరోజు చాలా సీరియస్గా ఉందని అక్కడ అర్థమవుతుంది. మేము డిశ్చార్జ్ అసలు ప్రశ్నే లేదని చెప్పేసి. కానీ ఇదే కేసులో కీలక ముద్దాయి అయినటువంటి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడినటువంటి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ మీద బయట రిలీఫ్తో బయట తిరుగుతున్నాడు. ఎలా చూడాలి సార్ ఇది? అధికారులనేమో ఈ రకంగా, అధికారులు ప్రలోభపెట్టి అలా కీలకంగా ఉన్న వ్యక్తులు బయట. సురేష్ గారు, శ్రీలక్ష్మి విషయాన్ని పరిశీలించినప్పుడు ఆమె చిన్న వయసులో ఐఏఎస్ అయింది, మంచి మేధావి, హైయెస్ట్ మార్క్స్ కూడా వచ్చాయనేటువంటిది విన్నాను. అయితే ఇవన్నీ మంచి క్వాలిటీస్ ఉండొచ్చు, కానీ అసలు బుద్ధి గడ్డి తిని డబ్బులు 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 అని పిచ్చి పట్టిన తర్వాత ఇక ఆమెకు ఇవన్నీ ఏం ఉపయోగపడతాయి? ఆమె ఆంధ్రప్రదేశ్ అధికారినిగా ఉన్నప్పుడు నేనున్నాను, శాసనసభ్యుడిగా ఉన్నాను. నోటెడ్ ఆమె, అందరికి ఎవరికైనా తెలుసు ఆమె దగ్గర పోతే డబ్బు లేదు. ఏదో రాజశేఖర రెడ్డి గారు చెప్పి ఈ కేసులో డబ్బులు తీసుకోవడం కాదు, ఆమె ప్రతి ఫైలు నోట్లు లేకుండా ఫైల్ నడవదు, అది ఆమె గొప్పతనం. సరే, ఏమైనప్పటికీ సుప్రీంకోర్టు మంచి నిర్ణయం చేసింది. తర్వాత తను చేసిన తప్పును సరిదిద్దుకుంది. మేము ఇచ్చినటువంటి ఏదైతే నిన్ను తప్పించామో ఇంతకాలమో తప్పు, కాబట్టి నువ్వు ట్రయల్ కోర్టులో పోయి ఎదుర్కోవాల్సిందే కేసును అనేది చెప్పడం అనేటువంటిది అది మంచి శుభదాయకం. ఇక్కడ ఒక మహిళ కదా, మంచి ఆఫీసర్ కదా. మంచి ఆఫీసర్ అంటే చదువులో మంచిగా ఉండొచ్చు, కానీ ఆమె ప్రవర్తన మంచిగా లేదు, కానీ చేయగలిగేది ఏముంది? ఇప్పుడు ఆ క్యాప్టివ్ అనే పదం, క్యాప్టివ్ మైనింగ్ అనేటువంటిది ఏమిటి? దాని అర్థము, ఇండస్ట్రీ పెడితే ఇండస్ట్రీకి తన ఇండస్ట్రీకి అవసరమైనటువంటి ఇనుప ఖనిజాన్ని తీసుకుంటే ప్రయారిటీ వస్తుంది. అట్లా కాకుండా ఇనుప ఖనిజం మైనింగ్ కోసమే గనక అయితే నలుగురిలో నారాయణ, అట్లా రాదు. వీళ్ళేమిటి, అది గుత్తాధిపత్యం తీసుకోదలుచుకున్నారు. కాబట్టి క్యాప్టివ్ మైనింగ్ తన ఇండస్ట్రీ కోసం, అందుకోసమే కడపలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కూడా చేసింది గాలి జనార్దన్. ఆ రకంగా ఏమంటే ఉద్దేశపూర్వకంగా అక్కడ ఉన్నటువంటి ఖనిజ వనరుల్ని కొల్లగొట్టాలని, మరి ఎవరెవరు దాంట్లో కుట్రదారులు ఏమిటి అని నేను చెప్పలేను, కానీ పై స్థాయిలోనే కుట్ర జరిగింది. అందులో ఈమె ప్రధాన భాగస్వామి. అయితే ముఖ్యమంత్రి గారు చెప్తే చేసినారు అని కొంతమంది అంటారు. ముఖ్యమంత్రి గారు చెప్తే నువ్వెందుకు చేయాలని నీ అభిప్రాయం రాయొచ్చు కదా. నీ అభిప్రాయం అక్కడ ఇది వీళ్ళకి ఇండస్ట్రీ లేదు, ఇంకా పెట్టలేదు, కాబట్టి మనం ఈ రకంగా అవుట్ ఆఫ్ ప్రయారిటీ ఇవ్వడం కరెక్ట్ కాదు అనేటువంటిది రాయాల్సింటే శ్రీలక్ష్మిని మనం ఈరోజు ఇన్ని మాటలు అనేవాళ్ళం కాదు. కాబట్టి శ్రీలక్ష్మి చేసింది క్లియర్ తప్పు. ఆమె కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిందే, ట్రయల్కి పోవాల్సిందే. మరి కోర్టు ఏం చెప్తుందో తర్వాత చూద్దాం. తర్వాత సరే, ఆమె తెలంగాణ క్యాడర్ను ఆంధ్రాకి తీసుకుని వచ్చారు. ఆంధ్రాలో మళ్ళా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఇచ్చారు. సరే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోస్టింగ్ ఇవ్వలేదు అనుకుంటారు, నాకు తెలియదు.
ఆమెకు స్టిల్ ఆమె సర్వీస్లో ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఏమైనప్పటికీ అధికారులు రాజకీయ నాయకత్వానికి సలహాలు ఇవ్వాలా, చట్టాన్ని గురించి చెప్పాలా, చట్ట వ్యతిరేకమైనటువంటి ఏదైనా పని చేయమంటే తన యొక్క అభిప్రాయాన్ని నీట్గా ఫైల్లో రాయాలి. ఇప్పుడు బీపీ ఆచార్య మంచి ఆఫీసర్ అండి, నాకు పర్సనల్ కూడా తెలుసు. పర్సనల్గా అతను మంచి అధికారే, కానీ అధికారానికి తలొగ్గాడు కాబట్టి జైల్లో ఉండొచ్చాడు. శ్రీలక్ష్మి కూడా తప్పదు, ఫేస్ చేయాల్సిందే. ఇప్పుడుండే గవర్నమెంట్లో కూడా అధికారులు ఏమన్నా అడ్డగోలుగా చేస్తుంటే తర్వాత ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు అధికారులు రూల్ పొజిషన్ చెప్పి అవుట్ ఆఫ్ ది వే మీరు తప్పు చేయండి అని చెప్తే, నేను చేయలేని చెప్తేనే రాజ్యాధికారం సక్రమంగా నడుస్తుంది. కాబట్టి శ్రీలక్ష్మి విషయంలో నాకేం సానుభూతి లేదు. తప్పనిసరిగా షీ హాస్ టు ఫేస్ ది మ్యూజిక్. బీపీ ఆచార్యతో పాటు శ్రీలక్ష్మి గారు కూడా చాలా జైల్లో ఉన్నారు కదా సార్. అప్పుడే కదా అంటే అప్పుడు నిజమైన సానుభూతి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ సేమ్ అదే రొటీన్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆవిడ వీల్ చైర్లో బయటికి రావటం, ఆవిడ ఆరోగ్యం పూర్తిగా చాలా వరకు పాడవటం, ఇదంతా చూసి అప్పుడు చాలా అనుకునేవాళ్ళు ఎంత కష్టం వచ్చిందని చెప్పేసి ఆవిడకి. కాబట్టి ఆవిడ కూడా నాయకులు ఎట్లుంటారంటే సురేష్ గారు, ఇప్పుడు అందరికి తెలుసు ఆమె వైసీపీకి అనుకూలంగా ఉంది. కరుణాకర్ రెడ్డి ఆమె చీరల మీద కామెంట్ చేసినాడు, ఆమె కామెంట్ చేసినాడు. అంటే ఈ రాజకీయ నాయకులు అంతే ఆనాటి ప్రయోజనాన్ని చూసుకుంటారు, తర్వాత ఎవరిని వదలరు. ఎందుకు వీళ్ళు ఫూల్ అవుతారు నాకు అర్థం కాలే. ఐఏఎస్ చదివి వాళ్ళు జాగ్రత్తగా ఉండి పరిస్థితి రాదు కదా. వైసీపీకి అనుకూలంగా ఉన్నా మరి ఆయన ఫైల్స్ లో కూడా తమ్ముడే ప్యాకెట్ ఆయన ఫైల్స్ కూడా ఏమన్నా అడిగారేమో, అందు గురించి అంత కోపం పెట్టుకున్నాడు ఆయన. రైట్. ఎనీవే రమేష్ గారు, సార్ శ్రీలక్ష్మి భవితవ్యం మళ్ళీ కొత్త ఏమైనా వస్తాయేంటి మీ హయాంలో? మళ్ళీ 1924 ఇవన్నీ కూడా ఎప్పుడు? ఆయన అడ్వకేట్ గారు ఒక విషయం చెప్పారు. ఆయన ఏం మాట్లాడారు అంటే, నేను ఈరోజే ఒక కార్టూన్ చూసాను అంటున్నారు, ఏదో పార్థసారథి దగ్గర పోస్ట్ చేశారని చెప్తున్నారు. మరి ఆయనకి తెలుసో తెలీదో. ఈ వీడియో ఒకసారి చూడండి. జనసేన అడ్వకేట్ గారు ఈ వీడియో ఒకసారి చూడండి. నిన్న బిల్ గేట్స్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఆ గేట్ దగ్గర నుంచోబెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంటి లోపలే నుంచోబెట్టలా, కొద్దిగా సెంటర్ చేయండి. ఇంటి లోపలే నుంచోబెట్టలేదు సార్, వాళ్ళందరినీ కూడా గేట్ దగ్గర నుంచోబెట్టారు. వాళ్ళని పరిచయం చేసిన తర్వాత బిల్ గేట్స్ గారు లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు గదిలో లేరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని బయట నుంచోబెట్టారు. ఇలాంటి ఈ కబుర్లు చెప్పడం కాదు సార్, ఆ మంత్రులందరినీ ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న మంత్రులందరినీ ఆ గుమ్మం దగ్గర నిలబెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఏది 1000 కోట్లు ఉన్నాయని చెప్పి ఆ బిల్ గేట్స్ అనే అతను ఎదురుకుండా మోకరిల్లాడు చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడేటప్పుడు మీరు ఒక అడ్వకేట్ గారు, పెద్ద ఆయన, వాస్తవాలు మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుకుండా పొలుసు నుంచోలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుకుండా నుంచున్న వాళ్ళు ఎంపీలు. ఆ రోజు ఆయన ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే ఆ ఇంటి బయట అది మొత్తం అంతా కూడా అది రూము. ఇలా నుంచున్న ఫోటోని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు, ఎందుకంటే నేను ఢిల్లీ కూడా వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం రమేష్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం. మీరే చెప్తున్నారు కదా, ఇప్పుడు అది కొలుసు పార్థసారథి గారు పోస్ట్ చేసిన దాన్ని పోస్ట్ చేశారు అంతే తప్ప మాది వెంకటేశ్వరరావు గారు క్రియేట్ చేసింది కాదు అది. అంటే మీ హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి కొలుసు పార్థసారథి గారు పోస్ట్ చేసినటువంటి ఒక్క నిమిషం మాది వెంకటేశ్వర గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం సార్, వెంకటేశ్వర గారు మాట్లాడండి. సార్ రమేష్ గారు, అది నా అభిప్రాయం కాదు, మీ సార్ చెప్పండి. ఇక శ్రీలక్ష్మి గారి విషయం వచ్చేటప్పటికి రమేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం
ఇక రమేష్ గారు మీరు శ్రీలక్ష్మి గారు తర్వాత చెబుదురు కానీ మీరు అడిగారు కాబట్టి ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ ఒక్క నిమిషం రమేష్ గారు, నా వాయిస్ సరిగ్గా మీకు వస్తున్నట్లే, ఒక్క నిమిషం మీరు ఆగండి. మీరు అన్నదానికి ఒక క్లారిటీ ఇస్తారు, దాని తర్వాత మీరు మాట్లాడుతురు కానీ. సార్ వెంకటేశ్వర క్విక్ గా. రమేష్ గారు, అది మీ వైసీపీ హయాంలో ఎమ్మెల్యే గాను బాధ్యత గల నాయకుడుగాను ఉన్నటువంటి పార్థసారథి గారు ఈ రోజున ఈ కేబినెట్ లో మినిస్టర్ గా పోస్ట్ చేసినటువంటి ఫోటో దాని మీద సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందని నేను చెప్పాను. దాని క్యాప్షన్ అక్కడ గేటు బయట, ఇక్కడ బిల్ గేట్స్ తోని రెండు. మీరు ఒక్క నిమిషం రమేష్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు మాట్లాడదురు కానీ మీరు చూడవసరం నాకు తెలుసు. ఒక్క నిమిషం సార్ వినండి. రమేష్ గారు మీరు ఒక్క నిమిషం ఆగాలి. మీరు చెప్తారు, మీరు చూపించారు వీడియో, నేను చెప్పాలి కదా. మీరు ఆగండి సార్ ఒక్క నిమిషం. రమేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఆయన కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే మీరు చెప్పారు మంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి గారు అతను మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి తెలుగుదేశం పార్టీలో మాట్లాడుకుని కోట్ల రూపాయలకు మంత్రి పదవి మాట్లాడుకుని ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి రమేష్ గారు, మీరు ఆగండి. కొలుసు పార్థసారథి ఏం చిన్న చిత్తగా నాయకుడు కాదు. ఆయన గతంలోనే మంత్రిగా పనిచేశాడు. ఇప్పుడేదో కొత్తగా డబ్బులు ఇచ్చేసుకో మంత్రి అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే అతను కాదు. ఒక్క నిమిషం ఆగండి వెంకటేశ్వర గారు, కంప్లీట్ చేయండి. ఏమండి, ఏమి జరిగిందో ఏం చేస్తున్నారో రాజకీయ నాయకులు ప్రజలకు తెలుసు. మీకు నాకన్నా ఎక్కువ ప్రజలు తెలుసు. మీరు చెప్పారు ఇవాళ బిల్ గేట్స్ గారు వచ్చినప్పుడు అందరినీ గుంపుగా ఏం చేయరు కదా, కేబినెట్ మీటింగ్ పెట్టి కేబినెట్ హాల్లో అందరినీ కూడా మినిస్టర్స్ అందరినీ పరిచయం చేశారు. ఇవాళ మీరు తీసుకొచ్చిన వీడియో ఎక్కడదే? ఆయన వచ్చినప్పుడు ఆయన లోపలికి వెళ్తుంటే బయట ఉండేది. తర్వాత ముఖ్యమైనటువంటి విషయాలు గుంపులో మాట్లాడతారా? బాధ్యులు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, తర్వాత బిల్ గేట్స్ గారు వాళ్ళు ఒక చోట కూర్చుని ఒక అంగీకారానికి వచ్చి ఒక ఒప్పందానికి వచ్చి మాట్లాడుకునేటువంటి పరిస్థితి కూడా మీకు అర్థం కాకుండా గేటు బయట ఉన్నారని ఒక వీడియో చూపిస్తే అది మీ విజ్ఞతకే వదిలేస్తా. ప్రజలు ఎట్టయినా మనం చూసుకుంటున్నారు, ప్రజలు మనం చూస్తున్నారు, మీ వ్యక్తికే వదిలేస్తున్నా. అంతేగాని మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడారు, అవతల కూడా మాట్లాడమండి. అది చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బయట నుంచి చూపెట్టారని చెప్పి బయటకు వచ్చేటప్పుడు సార్ రమేష్ గారు నిదర్శనం అది. రమేష్ గారు మీరు 100 మాటలు మాట్లాడినా 100 మాటలు మరి మాగుంట శ్రీనివాస రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు క్షమాపణ చెప్పించలేదు మాగుంట శ్రీనివాస రెడ్డి గారితో? అంటే ఒక బీసీ మంత్రి అని చెప్పి మళ్ళీ ఇలాగా ఒక్కొక్కళ్ళ విధానంలో ఒక్కో రకంగా తెలుగుదేశం పార్టీ అనేది వ్యవహరిస్తూ ఉంటుంది. పార్థసారథి గారికి మంత్రి పదవి ఎక్కడ పీకేస్తారో అని భయం. ఆ భయం అది చెప్పండి మీరు. అది చెప్పండి. ఆయన మంత్రిని బయట పీకేస్తానని ఆయన ప్రచారం చేస్తానని చెప్పండి. అంతేగాని అవాకులు చవాకులు మాట్లాడితే ఎట్లా? ఆయన ఇచ్చినటువంటి కామెంట్ నేను మీకు చెప్పా, గేట్లు బయట బిల్ గేస్తానని. మీరు అది అర్థం చేసుకోండి. ఆయన మంత్రి పీకేస్తాడని ఆయన ప్రచారం చేస్తాను చెప్పండి. అంతేగాని అవాకులు చవాకులు మాట్లాడి అవతల మాట్లాడనీయకుండా ఉంటాం, మనకేదో తెలుసని మనమేం మాట్లాడటం అనేది అది ఎంత మాత్రం కూడా సమాజం హర్షించదు, వ్యూవర్స్ హర్షించదు. రైట్. ఫోటోను తీసుకొచ్చి బయటకు వస్తున్నప్పుడు శ్రీలక్ష్మి ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం. అది వదిలేసేయండి సార్, అది కాదు ఈ రోజు టాపిక్. ఒక నిమిషం ఆగండి. సరే, ఒకటి శ్రీలక్ష్మి గారిది పాతయే ఇప్పటి వరకు తేలలేదు. మరి 19-24 మధ్యలో మీ దగ్గరకు పెట్టుకున్నారు. మరి అవి కూడా ఏమన్నా బ్యాంకులో నుంచి బ్యాంకింగ్ నుంచి బయటికి తీస్తారేమో, స్టోరేజ్ నుంచి ఏమన్నా. మరి ఆవిడ్ని మరింత సూపులో పడేసే కార్యక్రమాలు ఏమన్నా ఫ్యూచర్లో చూడొచ్చా అని అడుగుతున్నాను సార్. మీరు చెప్పగలిగితే చెప్పొచ్చు రమేష్ గారు. శ్రీలక్ష్మి గారి భవితవ్యాన్ని. రైట్, ఎనీవే నా ఆడియో వెళ్తలేదు కాబట్టి సురేంద్ర నాయుడు గారితో క్లోజ్. సురేంద్ర నాయుడు గారు కంక్లూడ్ చేయండి.
సురేష్ గారు, నాకు తెలిసినంత వరకు శ్రీలక్ష్మి గారు, ఇవన్నీ పాతవి 1924 మధ్యలో కూడా ఏమన్నా మరి సురేష్ గారు, నాకు తెలిసినంత వరకు శ్రీలక్ష్మి గారు చిన్న వయసులో ఐఏఎస్ లో గోల్డ్ మెడలిస్ట్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఒక చిన్న ఫైలు కూడా కాంట్రవర్సీ ఫైలు సంతకం పెట్టేటువంటి రకం కాదామె. అంత అద్భుతమైనటువంటి అంత అద్భుతమైనటువంటి ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా చిన్న వయసులో అయినటువంటి ఆమె, దాని తర్వాత కట్ చేస్తే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓబులాపురం గనుల మైనింగ్ కేసులో, అంటే ఇదేదో ఒక ఫోన్ కు ఒక ట్యాగ్ లైన్ ఉంది, ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా, ఆ విధంగా ఒక పదాన్ని తొలగించేపాటికి ఆమె జీవితమే మారిపోయింది. ఒకే ఒక పదము ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె జీవితమే కాదు, ఆమెతో పాటు దాదాపు డజన్ల మంది జీవితాలని అగమ్య గోచరంలో చేసేసి మారిపోయింది. ఈరోజు రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి. ముఖ్యమంత్రి అయినా రాజకీయ నాయకుడైనా 5 సంవత్సరాలు ఉంటాడు. 5 సంవత్సరాల తర్వాత అంటే లేదు 20 సంవత్సరాలు ఉంటాడు. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే దాదాపు 30-35 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సేవలు అందించేటువంటి ఒక గొప్ప అవకాశం వాళ్ళకి దక్కుతుంది. ఇందాక పెద్దలు చెప్పారు, చిన్న వయసులో అయ్యి ఆమె కరెక్ట్ గా కానీ ఉండుంటే వాళ్ళు సెంట్రల్లో హైయెస్ట్ పదవి ఆమె అలంకరించుంటే తెలుగు జాతికి వన్నె తెచ్చినటువంటి శ్రీలక్ష్మి అని చెప్పి అన్ని రేపు రాబోయే తరాల వాళ్ళు బుక్కుల్లో చదువుకునేవాళ్ళు. మా తెలుగు ఆఫీసర్ గా శ్రీలక్ష్మి గారు మొట్టమొదట సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ అయింది అని చెప్పి చదువుకునేవాళ్ళు. ఈ రోజు కూడా చదువుకుంటారు. ఏం చదువుకుంటారంటే, జీవితాన్ని ప్రారంభించినప్పుడు గోల్డ్ మెడలిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించారు, ఒక పాయింట్ తొలగించి ఆమె జీవితాన్ని నాశనం చేసుకునింది, జైలు జీవితం పాలైంది, అలాంటి ఆఫీసర్ గా మనం కాకూడదు అని చెప్పి పిల్లలు కూడా చదువుకునేటువంటి, అట్లయినా చదువుకుంటారు, ఇట్లయినా చదువుకుంటారు. ఆ విధంగా చేసినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈమె. ఈరోజు వీళ్ళు చేసింది మీరు గమనించాలా సురేష్ గారు, వీళ్ళు ఏం చేశారంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే సరిహద్దులు కూడా తొలగించి కడపలో ఏదైతే బ్రాహ్మణి స్టీలు అనేది ఒక ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి బ్రాహ్మణి స్టీలు పేరుతో పేదల భూములు వందలాది ఎకరాలు ఆయన దోసిపెట్టేశారు. దోసిపెట్టేది నా తమ్ముడు అని చెప్పి ఆయన తీసుకొచ్చి బ్రాహ్మణి స్టీల్లో ఇక్కడ పెట్టి, ఆయన నాకు దేవుడు ఇచ్చినటువంటి అన్నో తండ్రో ఏదో చెప్పాడు ఆయన రాజశేఖర రెడ్డి గారిని. ఆ గనులు దోపిడీలో దొరికినటువంటి ఆయన ఆ రోజు అన్నాడు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జనార్దన్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని నాకు చాలా దగ్గర అని చెప్పి హైదరాబాద్ లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారిని, పైన దేవుడున్నాడు, నా బొందులో ప్రాణం ఉండంగా ఇలాంటి దుర్మార్గుణ్ణి దుష్టుణ్ణి నేను అధికారం లేక రానీను అని చెప్పినటువంటి వ్యక్తి ఇతను. అంటే చంద్రబాబు గారు దుర్మార్గుడని, ఎందుకంటే ఈయన చేస్తున్నటువంటి అక్రమాలని అడ్డుకట్టేశాడు కదా, కోర్టులో కేసు వేశారు కదా మన నాగం జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి. కాబట్టి ఈయనకు బాధ అయిపోయింది. కాబట్టి నేనేమంటానంటే, ఫైనల్ గా ఎవరు ఇన్ని మాట్లాడుకున్నా, ఎవరు ఇన్ని చేసినా, విఘ్నత కలిగినటువంటి ఒక రాజకీయ చతురత కలిగినటువంటి భావితరాల భవిష్యత్తును మార్చేటటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని నమ్ముకున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ అవార్డులు ఉన్నత స్థానానికి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర్ రెడ్డి గారిని నమ్ముకున్నటువంటి ఐఏఎస్ అధికారులు, ఆ నాయకులు అందరూ కూడా జైలు బాట పట్టారు. జైలు పోను రాను ఇదే పరిస్థితి. అంటే ఒక ఐడియా జీవితాన్ని మారుస్తున్నారే, ఆ విధంగానే నిన్న చూడండి, ఈ రోజు బిల్ గేట్స్ ని తీసుకొస్తే దాని మీద కూడా సురేష్ గారు మీలాంటి ఒక జర్నలిస్టుగా, ఒక గొప్ప జర్నలిస్ట్ గా మీలాంటి వాళ్ళని చాలా మంది ఉంటారు, వాళ్ళని నేను గౌరవిస్తా, ఏమనుకోవద్దండి. ఒక మాట చెప్పాలి, ఒక జర్నలిస్టుగా ముసుగులో జర్నలిస్ట్ అని చెప్పి చేసుకుంటూ యూట్యూబ్ లో పెట్టుకొని, అంటే కొన్ని ఛానల్లో పనిచేశాడు అతను, ఆ ఛానల్లో కూడా తరివేశారు ఇతను పనికిరాడు అని.
సొంతంగా యూట్యూబ్లు పెట్టుకొని యూట్యూబుల్లో ఇష్టానుసారం 31 సంవత్సరంలో ఈ ప్రపంచంలో ఒక ఉన్నత స్థాయికి ఎదిగి 31 సంవత్సరంలో ప్రపంచంలో అత్యంత ధనవంతుడ లిస్టులోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఆయనకి ఏం కావాలి సార్? డబ్బులతో పని. ఆయన ఏమైనా దొరకచ్చాడా? అంటే సీకటైగలను కూడా తయారు చేయబోతాడంట ఆయన. కొత్తగా సీకటైగలు తయారు చేసి మళ్ళా దానికి ముందు గడి పెట్టాడంట. ఆ విధంగా మాట్లాడినటువంటి మిమ్మల్ని ఏం ఆపట్లేదు సార్. నిన్న ఇదే టైంకి దాని మీదే డిబేటు, ఆఖరికి నేను కూడా ప్రస్తావించాను. ఆ జర్నలిస్టు సంగతి అందరికీ తెలుసు. ఆయన వైసీపీ పేటీఎం లిస్టులో ఉన్నాడని విజయసాయిరెడ్డి గారు మొన్న మధ్య మాట్లాడాడు. కాబట్టి ఆయన అలా తీసుకుంటాడు కాబట్టి, డబ్బులు కాసిపడతాడు కాబట్టి ప్రపంచంలో ఎవడైనా అలాగే ఉంటాడు అని గేట్స్ ఫౌండేషన్ డెఫినేషన్ కూడా తెలియనటువంటి వ్యక్తి. మిలిందా గేట్స్ ఫౌండేషన్ అది విడిపోయినా కూడా భార్యాభర్తలు, మిలిందా గేట్స్ మాజీ భార్య, వారిద్దరి పేరు మీద, అలాగే 99% ఆయన సంపాదించిన ఆస్తి మొత్తానికి కూడా ఈ ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఆ వ్యక్తిని ఈ మధ్య వచ్చినటువంటి పర్సనల్ ఇష్యూస్ అవన్నీ ఆయన్ని ఈరోజు పిలిచింది మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడిగాను, చైర్మన్ గాను, అలాగే ఇప్పుడు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్గా పిలిచారు తప్ప ఆయనకి ఏదో చిన్న వ్యక్తిగతమైన ఏదో ఎలిగేషన్స్ వచ్చినాయని చెప్పేసి దానికి లింకప్ చేసేటటువంటి ఈ చోటా మోటా గల్లీ స్థాయి జర్నలిస్టులు మాట్లాడేదాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మేము నిన్ననే డిబేట్స్ సాక్షిగా దీన్ని తీసుకోవడం జరిగింది. విన్నప్పుడు మాత్రం కడుపు రగిలిపోయింది. నేను నిన్న కూడా అదే ఇది కూడా ప్రస్తావించాను. గత వారం 10 రోజుల నుంచి అతను అదే రకంగా వీడియోలు చేస్తున్నాడు. నిన్న కూడా మన డిబేట్ స్టార్ట్ అవుతానికి ఒక 2-3 గంటల ముందు కూడా ఏం పెట్టాడంటే అదే మీరు చెప్పింది. కొలంబియాలోనంట గేట్స్ గారు అతి భయంకరమైన దోమలను తయారు చేసి ఒక ప్రాజెక్ట్ చేపట్టాడంట. ఇప్పుడున్న దోమలు సరిపోవని చెప్పి వాటి ద్వారా ఈ బయట దేశాల్లో వాటిని పంపించి దాని ద్వారా జబ్బులు తీసుకొచ్చి మళ్ళీ దానికి మందులు కనిపెట్టి ఆ రకంగా డబ్బులు సంపాదించాలనంట. ఇది ఏ రకమైన మీరు చెప్పిన దానికి నేను సురేష్ గారు ఇంత దిగజారి మాట్లాడేటువంటి వాళ్ళు ఆ జర్నలిస్ట్ వృత్తిలో ఉండకూడదు సార్. జర్నలిస్ట్ అంటే ఒక పవిత్రమైనటువంటిది. అంటే ఒక సంఘంలో జరిగేటువంటి మంచి చెడులు అన్నింటినీ కూడా కొంతమందికి చేరవేసి జనాల్లో చైతన్యం తీసుకొచ్చేదానికి ఉపయోగపడతారు. వాళ్ళ జీవితాలను కూడా పణంగా పెట్టి జర్నలిస్టులు అనేవాళ్ళు అంత ఈజీగా సార్. ఇప్పుడు ఒక పార్టీని గురించి మాట్లాడినా, లేదు ఒక వ్యక్తిని గురించి ఏదన్నా విధంగా మాట్లాడినా వాళ్ళ ప్రాణాలకు అపాయం జరుగుతుందన్నా కూడా అంత త్యాగం చేసి మాట్లాడేటువంటి వృత్తి అది జర్నలిస్ట్ వృత్తి. అలాంటి వృత్తిలో మీరు ఉంటూ మిమ్మల్ని చీకొట్టి బయట పంపిస్తే మళ్ళా మీరు సిగ్గుగా అంతంత మాటలు, అసలు నేను ఆ మాటలు నా నోటితో చెప్పలేను. మీరు అనకండి, నన్ను అనుకుంటారు. మీరు అనకండి, నన్ను అనుకుంటారు. అలాంటి ఆ వ్యక్తి అంత ఆ విధంగా మాట్లాడితే నేను నా నోట్లో ఆ మాటలు కూడా ఉచ్చరించలేను. ఫైనల్ గా నేనేమంటానంటే ఈరోజు బిల్ గేట్స్ 97లో హైదరాబాద్ 5 నిమిషాలు పర్మిషన్ అడుక్కొని తీసుకొచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చిన తర్వాత కంప్యూటర్ యుగం ఈ రాష్ట్రంలో ఇదంతా ఆల్రెడీ చూశారు. దాని బేస్ చేసుకుని మారిపోయింది. ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈడ ఇంకొక రకమైనటువంటి ఇది స్టార్ట్ అవబోతుంది. వాళ్ళతో కల్పించేదానికి ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, ప్రతి ఒక్క అధికారిని అందరినీ దగ్గరుండి పరిచయం చేసి వాళ్ళతో ఫోటోలు తీపిచ్చి కలిపించి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. ఆయన ఏదో బిల్ గేట్స్ ఏదో వచ్చేసి ఆయన స్వలాభం కోసం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు స్వలాభం కోసం వచ్చింది కాదండి. కాబట్టి చంద్రబాబు గారిని నమ్ముకుంటే ఆ ఉన్నత స్థాయికి వెళ్తారు. వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే జైలు పాలు కావాల్సిందే. ఇది ఆలోచించుకోవాలి ప్రజలు కూడా. రైట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సురేంద్ర గారు, రమేష్ గారు, గఫూర్ గారు అండ్ వెంకటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇంటూ సిటీ 24/7.